మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సి రిలేటెడ్గా ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి మెగా పేరుతో ఎందుకీ దగా అంటూ సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సిలో అంతుపట్టని నిబంధనలపై అభ్యర్థుల మండిపాటు, డిగ్రీలో 50% మార్కులపై స్పందించని కూటమి సర్కార్, ఈ నిబంధన 2011 జులై ముందు వర్తించదని ఎన్సిటిఈ గెజిట్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. తెలంగాణలో ఈ నిబంధనల మేరకే డిఎస్సి పూర్తి, ఏపీలో ఈ నిబంధనలను తొంగలోకి తొక్కిన వైనమంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తప్పనిసరిపై సిబిఎస్ఈ వారికి అన్యాయం, 9 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకైతే ఇంటర్మీడియట్లో రిజర్వేషన్ అభ్యర్థులకి 40%, ఇక ఓసీ క్యాండిడేట్లకి 50% నుంచి 45% తగ్గించాలని కోరుతున్నారు. ఇక డిగ్రీలో ఎవరైతే డిగ్రీ పర్సంటేజ్ విషయంలో ఓసీ క్యాండిడేట్లకి 50 నుంచి 45%, రిజర్వేషన్ అభ్యర్థులకి 40% మార్కులకి ఈ ఓసీ అభ్యర్థుల పర్సంటేజ్ విషయానికి సంబంధించి ప్రభుత్వం అఫీషియల్గా ప్రెస్ నోట్ని అయితే విడుదల చేయలేదు. ఇప్పటి వరకు ఉన్న సాంకేతిక సమస్యలను తొలగిస్తామని చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఓసీ అభ్యర్థులకు సంబంధించిన 50% పర్సంటేజ్ని ఇటు ఇంటర్మీడియట్లోను అదేవిధంగా డిగ్రీలోను 45% తగ్గిస్తున్నట్లు క్లారిటీగా ప్రెస్ స్టేట్మెంట్ని అయితే విడుదల చేయాలి. అభ్యర్థులు ఈ అంశంపై ఇంకా క్లారిటీని అయితే కోరుకుంటూ ఉన్నారు. సిబిఎస్ఈ అభ్యర్థులకు అన్యాయం అంటూ కూడా మనకి క్లారిటీగా ఉంది. 10వ తరగతిలో సిబిఎస్ఈ చదివిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చదువు ఉంటారు. కానీ ఇక్కడ కంపల్సరీగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సబ్జెక్ట్ చదివి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అవకాశం చూపిస్తుంది. సిబిఎస్ఈ విద్యార్థులు మొదటి భాషగా ఇంగ్లీష్ చదువు ఉంటారు, రెండవ భాషగా తెలుగు, ఉర్దూ, హిందీ అదేవిధంగా తదితర భాషలు అయితే చదువు ఉంటారు. మొదటి భాష తెలుగు ఉంటేనే ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన పెట్టడంపై సిబిఎస్ఈ అభ్యర్థులు నష్టపోతున్నారు. ఫిబ్రవరి 2024 డిఎస్సి నోటిఫికేషన్లో మనకి గత 2024లో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో ఇటువంటి సమస్యలకు తావులేదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెట్కి ఉన్న నిబంధనలే డిఎస్సికి కూడా పెడతామనటం, గతంలో టెట్ అర్హత సాధించిన అందరికీ కూడా డిఎస్సి రాసుకునే అవకాశం కల్పించాలి. దీనిలో తక్షణమే పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్పులు చేసి ఏం మార్పులు చేశారనే అంశంపైన కూడా క్లారిటీగా ప్రెస్ స్టేట్మెంట్ని అయితే విడుదల చేయాలి. ఇక టెట్కి సంబంధించి గత మార్కులు ఏ విధంగా తెలుసుకోవాలని కూడా చాలామంది అడుగుతున్నారు. గూగుల్లో ఏపీ టెట్ అని చెప్పేసి టైప్ చేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ టెట్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ కలర్లో క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్, మీరు గతంలో టెట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో లేదా ఆధార్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొబైల్ని అడ్డంగా రొటేట్ చేయండి. మొబైల్ని అడ్డంగా రొటేట్ చేయండి, జూమ్ అవుట్ చేయండి. అప్పుడు క్లారిటీగా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది క్లారిటీగా ఉంటుంది. దీని ప్రకారం మీరు ఏ టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చిందో ఆ టెట్కి సంబంధించిన మార్కుల వివరాలు డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఇచ్చుకుంటే సరిపోతుంది. డిఎస్సి వయోపరిమితిని 47 సంవత్సరాలకి పొడిగించాలని చంద్రబాబుకి రామకృష్ణ లేఖ అంటూ మనకి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ కావడం జరిగింది. ఫిజికల్ సైన్స్ పోస్టుల్లో బిఎస్సి అభ్యర్థులకు అర్హత, పీఈటీ పోస్టుల సంఖ్య పెంచాలంటూ కూడా దీనిలో మెన్షన్ చేస్తున్నారు. దాదాపుగా 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 30,000 పోస్టులకు పైగా ఖాళీగా ఉండగా కేవలం 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలల్లో డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్ని రూపొందించాలని పేర్కొన్నారు. డిఎస్సి పరీక్షలకు సంబంధించి జూన్ 6 నుంచి జూలై 6వ తేదీల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇదే సమయంలో కానిస్టేబుల్కి సంబంధించి కానివ్వండి, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ లెక్చరర్ అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్ గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలు నిర్వహించడం వల్ల నిరుద్యోగులు తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ పరీక్ష తేదీలను అయితే మార్పు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సిలో ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుల అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ ద్వంద్వ విధానం అవలంబిస్తుంది. ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి బీఎడ్లో సంబంధిత మెథడాలజీ చదివి ఉండాలని అర్హత నిర్ణయించింది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి అర్హత కల్పించలేదని, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీఎస్సీ చదివిన వారికి మాత్రం ఆ పోస్టులకు అర్హత కల్పించారని, ఏదైతే మనకి ఈ ఫిజికల్ సైన్స్ పోస్టులకు సంబంధించిన ఇష్యూ ఉందో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. గత 7 సంవత్సరాలుగా డిఎస్సి లేని తరుణంలో వయోపరిమితిని ఖచ్చితంగా 47 సంవత్సరాల వరకు పొడిగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు.
ఇక ఎవరైతే డిఎస్సికి సంబంధించి ఇంకా అప్లై చేయలేదో తక్షణమే అప్లై అయితే చేసుకోండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 15 కింద ఇచ్చున్నారు కాబట్టి లాస్ట్ డేట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ చేయొద్దు. వెబ్సైట్లో సర్వర్ ఇష్యూస్ తలెత్తే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. గత 2024 డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వారైనా సరే ఇక్కడ కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చేసి కొత్తగా అప్లై చేయాల్సిందే. ఆధార్ కార్డ్ నెంబర్ ప్రకారం గతంలో అప్లై చేసిన వాళ్ళకి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే క్లారిటీ ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్లకి అయితే కాల్ చేసి కంప్లీట్గా మీ సమస్యని రిపోర్ట్ చేయండి. హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఓకే గైస్, ఇప్పటి వరకు డిఎస్సికి సంబంధించి ఇంకెవరైతే అప్లై చేయలేదో ఆన్లైన్ అప్లికేషన్ వీడియో మన ఛానల్లో ఉందో ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని అప్లై ఆన్లైన్ అప్లికేషన్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్గా వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం డిఎస్సి పరీక్షలు జరుగుతాయని చెప్పేసి మనకి స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. డిఎస్సి దరఖాస్తు చేసుకునే సమయంలో వచ్చే వివిధ రకాల సాంకేతిక సమస్యలపై తక్షణమే వెబ్సైట్లో మార్పులు చేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ అధికారులను అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. డిఎస్సికి సంబంధించి అప్లై చేయడానికి మే 15 అంటే ఇంకా కేవలం 9 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటి వరకు వెబ్సైట్ని పూర్తి స్థాయిలో సరిచేయకపోవడంపై విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. డిఎస్సి అభ్యర్థుల డిమాండ్స్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అఫీషియల్గా ప్రెస్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాలని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన సమాచారం. అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్గా ఉండండి. తక్కువ సమయంలో చదివిన అంశాలని ప్రాక్టీస్ చేసే అంశంపైన కూడా మీరు ముఖ్యంగా దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఉంది. ఇక సక్సెస్ సిరీస్ ప్రాక్టీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలపై 5వ వార్షికోత్సవ ఆఫర్ కింద ఒక 2 రోజుల పాటు ఆఫర్ అయితే కొనసాగుతుంది. 3 పుస్తకాల సెట్ అనేది 1000 రూపాయలకే మీకు ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో మీ ఇంటికే వచ్చి చేరుతుంది. కంప్లీట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్లో ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కంప్లీట్గా ఈ 3 పుస్తకాల్లో ఏముంది కథ, పుస్తకాలకు సంబంధించిన కంప్లీట్ రివ్యూ, ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ అంతా కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్లో ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కంప్లీట్ బుక్స్ వీడియో అయితే ఉంటుంది. ఓకే, ఈ 3 పుస్తకాల సెట్ ఆఫర్ 2 రోజులు మాత్రమే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.